ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా చింతకాయల విజయబాబు పుట్టినరోజు ఈరోజు. ప్రత్యేకంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా పండగ వాతావరణం నెలకొంది. ఏ పంచాయతీ 101 పంచాయతీల్లోనూ కూడా కేక్ కటింగ్లు అవి పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రతి దిక్కున కూడా పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం, కొన్ని దిక్కులైతే దుప్పట్లు, అనాథల పిల్లల లాంటి వాళ్ళకి పుస్తకాలు, ఇలాంటివన్నీ ఎవరికి తోచినట్టు వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పొద్దు నుంచి కూడా. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా అక్షయ పాత్ర అన్నపూర్ణ అక్షయ పాత్ర ఎప్పటి నుంచో కూడా అయ్యన్న పాత్ర గారి కుటుంబీకులు ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా నాయుడు గారు అందరూ కూడా ఇంకా స్వీట్స్ అయ్యి ఎక్స్ట్రా పెట్టి ప్రత్యేకమైన భోజనం కూడా ప్రజలకు ఏర్పాటు చేశారు. స్వీట్స్ అయ్యి 2 రకాల స్వీట్స్, కూరలు 4 రకాల కూరలు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఆయనకి అందరూ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అందరూ కూడా ఈ పేదవాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషం ఈరోజు వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో విజయబాబు ఉండాలని చెప్పి అందరూ దీవించారు. మా అందరూ ఆయుష్ కూడా పోసుకొని ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలు బాబా గారు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు అంతేకాకుండా ట్విట్టర్లో హ్యాపీ బర్త్డే విజయన్న అని చెప్పేసి పెద్ద ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది. ఈరోజు అది చిన్న విషయం కాదు. ఈరోజు ఆయన అభిమానులు మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉన్నారని చెప్పేసి అదొక సందేశం జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇలాంటి వ్యక్తి నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తలకి నాయకులకి కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టినా సరే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి విజయబాబు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అతను మాకు ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తిని చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఇంతకుముందు నేను కొద్దిగా కంగారు పడివ్వండి, ఏదో ఎవరో లేదన్నారండి ఇది అన్నారండి అపోజిషన్ ఏమి కంగారు పడొద్దు అనేవాడు. అదే నేర్చుకున్నాం. ఈరోజు మేము కంగారు పట్టలేదు దేనికి కూడా. నిదానంగా ప్రజలకు ఏం చేయాలన్నది కూడా ముక్కుసూటుగా కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో పనిచేయగల సత్తా విజయబాబుకు ఉందని చెప్పేసి ఆ జనం అందరూ కూడా నమ్ముతున్నారు, కార్యకర్తలందరూ కూడా ప్రేమిస్తున్నారు. ఈ రోజు మరొకసారి చెప్తున్నాను, ఆయనకి ప్రత్యేకంగా మా తెలుగుదేశం పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను.